యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉపేకుష్లోపరి. ఈరోజు వచ్చి కూడా అన్ని కాటన్ శారీసేనండి. 1275లో ఉన్నాయండి. అసలు యూనిక్ పీసెస్ అండి. ఒక డిజైన్కి సంబంధం లేదు. 5.5 మీటర్స్ అంటే వాష్ అయిపోయిన తర్వాత షింకింగ్ అంతా అయిపోయిన తర్వాత 5.5 మీటర్స్ శారీ ఉందండి. 80 to 90 సెంటీమీటర్స్ మధ్యన బ్లౌజ్ వస్తుంది. శారీ పన్న 80 to 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుందన్నమాట. అంటే ఎంత హెవీ పర్సనాలిటీస్కైనా కూడా హెల్దీ పర్సనాలిటీస్ కూడా సరిపడా ఇచ్చామన్నమాట. మనకి శారీ హైట్ వచ్చి మనకి 44 ఇంచెస్, 43 నుంచి 44 మధ్యన వచ్చిందండి. 43 నుంచి 44 మధ్యన ఉందన్నమాట హైట్. ఏంటంటే పర్వాలేదండి, 5'7" వరకు కూడా కట్టుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అది చూసుకోండి. ప్యూర్ కాటన్స్ అండి ఇవి. 120 థ్రెడ్ కౌంట్ అండి. అన్నీ కూడా 120 థ్రెడ్ కౌంట్. మనకి కలర్ గ్యారంటీ ఉంది. మనకి ఏంటంటే బ్లౌజెస్ కూడా యూనిక్ పీసెస్ లాగా ఇచ్చారనమాట. ఇక ఇప్పుడు నేను కూడా అదే కట్టా చూడండి. అసలు ఈ డిజైన్ మీకు బయట ఎక్కడ దొరకదండి. ఇప్పుడు వచ్చిన ఈ డిజైన్ మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ మీకు దొరకదు, ఉండదు మాట డిజైన్. ఎప్పటికప్పుడే డిజైన్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ కాటన్స్ అండి. ప్యూర్ కాటన్స్ చక్కగా మనం గంజి పెట్టుకోవచ్చు, ఐరన్ చేపించుకోవచ్చు. హోమ్ వాష్, హ్యాండ్ వాష్ అనండి. చక్కగాను చూడండి, సమ్మర్కి కూల్గా ఉండేటట్టు నేనేంటంటే ఎప్పుడు కట్టే వెరైటీస్ కాకుండా అందంగా ఉండాలి. ఏంటంటే యూనిక్ పీసెస్, మనం కట్టిన చీర ఇంకెవరి దగ్గర ఉండలేదు అన్నంత ఫీలింగ్ ఉండాలన్న దాంతో మేము అట్లా తీసుకొస్తున్నాం అన్నమాట. ఇదంతా కూడా మనం ఏంటంటే చక్కటి మనకి మన ఓన్ ప్రింటింగ్ అనే చెప్పచ్చు అన్నమాట. మనం అట్లా వస్తున్నాయి అన్నమాట. మార్కెట్లో ఎక్కడ దొరకదు మీకు ఇది. ఓకేనా అయ్యండి. 1275 రూపాయలండి సారీ. 1275 ప్లస్ మనకి ఏమవుతుందంటేనండి విత్ బ్లౌజ్ శారీస్ అండి. బ్లౌజ్ వచ్చి 80 to 90 సెంటీమీటర్స్ మధ్యన ఉంటుందండి. 5.5 మీటర్స్ అండి. ఈ శారీస్ 5.5 మీటరే ఉన్నాయి, 6 రాలేదు ఈసారి మనకి. నెమ్మదిగా మళ్ళీ కొంచెం మళ్ళీ పెంచుతాం అన్నమాట. అసలు మెటీరియల్ అయితే అద్దరిపోతుందండి. 120 థ్రెడ్ కౌంట్ అండి. 100/120. అసలు శారీస్ వెయిట్లెస్ అండి, చక్కగా ఉన్నాయండి. చూసారా ఇది చక్కగా మనకి మేతీ కలర్ అండి. అంటే మెంతుల కలర్ అంటాం కదా, అది మెంతుల కలర్కి ఇది. అసలు డిజైన్ కానీ ఇది కానీ ఒక చీరకి సంబంధం లేదండి. అన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అనండి మొత్తం. చూసుకోండి, గ్రీన్కి మెహందీ మేతీ కలర్తో ఇచ్చాడనమాట. గ్రీన్కి మేతీ కలర్ పళ్ళు. డిజైన్ కూడా చూసారా చక్కటి ఇదండి. అసలు దీంట్లో కూడా ఏంటంటే 2-3 కలర్స్ ఉన్నాయండి. అది ప్రింట్ చేయటం కూడా చాలా ఇదిగా ఉంటుందండి. కలర్స్ కూడా మంచి కలర్స్ వాడుతున్నారండి. షింక్ అవటం కానీ, ముడత పడటం కానీ, లేదంటే మనకి కలర్స్ ఏంటంటే ఏమంటారు వెలిసిపోవటం కానీ ఉండదండి. చీర ఎంతకాలం ఉంటుందో బ్లౌజ్ కూడా అంతకాలం ఉంటుందండి. కలర్ కూడా శారీ డిజైన్ కలర్ కూడా అంతకాలం ఉంటుంది మీకు. అసలు డౌకా లేదండి దాంట్లో. యూనిక్ పీసెస్ అండి అన్నీ కూడా. చూసుకోండి, 1275 ప్లస్ 50 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి ఈచ్ శారీకి. 2 తెలుగు రాష్ట్రాలకి. ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఎంత మంచిది ఇచ్చేది. ప్యూర్ కాటన్ బ్లౌజ్ అండి. దీనికి మనకి పళ్ళు వస్తుంది అన్నమాట. ఏంటి బోర్డర్, బ్లౌజ్కి బోర్డర్ ఉంటుందండి. లైనింగ్ లేకుండా కుట్టించుకున్నా కూడా బాగుండే అంత బాగున్నాయి బ్లౌజ్ పీసెస్ అయితే. అది శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఒకసారి మీకు పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాను నేను, అప్పుడు మీకు ప్యూర్గా అర్థమవుతుందండి. అట్లా అని చెప్పి ఇదే డిజైన్ మళ్ళీ ఉంటుందని అనుకోద్దండి. అన్ని డిజైన్స్ యూనిక్ డిజైన్స్ అన్నమాట. అది ఎవరికైనా కావాలి అంటే మేము ప్రత్యేకంగా మళ్ళీ ప్రింట్ చేయించాల్సిందే తప్పితే, అది కూడా 10-15 చీరలు ఒకేసారి ప్రింట్ అవుతాయి. ఒక్కొక్క చీర అయితే చేయటం అయితే కష్టమేను. ఒక 4-5 ఒకసారి కావాలి అని అడిగితే ఒకటే కలరు ఒకటే ఇది కావాలంటే అప్పుడు చేయించగలుగుతాను నేను కూడా. ఓకేనా. అందుకని ఏంటంటే వెంటనే బుక్ చేసేసుకోవాలి. ఎవరికి ఏ చీర నచ్చిందో ఇమ్మీడియట్గా బుక్ చేయాలి. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ డిజైన్ మొత్తం ఇట్లా ఉంటుందండి. పైన కింద బోర్డర్ వచ్చిందండి. చక్కగా మధ్యలో సన్నటి ఫ్లవర్ వచ్చిందన్నమాట. చాలా బాగున్నాయండి. అసలు మీరు ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు దొరకవు, చూసుండరు. నేనైతే చెప్పగలను గ్యారంటీగా. అది అన్నీ కూడా 120 థ్రెడ్ కౌంట్ అండి. మీరు టక్క తీసుకోవటంలో ఉందండి. ఇంకా నేను కూడా చక్క చేపించేస్తున్నాం అన్నమాట. మేము కూడా చూసుకోండి, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తోనే నేను కూడా టక ముందుకు వస్తున్నాను అనమాట. అది ఓకేనా. అన్నీ కూడా 120 థ్రెడ్ కౌంట్ అండి. మల్మల్ కాటన్స్ కూడా ఉన్నాయండి, తర్వాత చూపిస్తాను అవి. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి గ్రే కలర్ అండి, లైట్ గ్రే కలర్ అనమాట. డీసెన్సీ ఇష్టపడే వాళ్ళ కోసం ఇట్లా లైట్ గ్రే కలర్స్లో తీసుకున్నాం. దీని మీద మనకి బ్లాక్ అండ్ డార్క్ మెరూన్ అండి, మెరూన్తో వచ్చిందన్నమాట డిజైన్.
మనకి పళ్ళు పట్టుకు వచ్చేటప్పటికి ఏమైందంటే మనం వర్లీ డిజైన్ ఇచ్చామండి. పళ్ళు పట్టులో మనం వర్లీ డిజైన్ ఇచ్చామన్నమాట. చూసారా ఎంత బాగుందో ఇది. ఎక్కడ చూసుండ్రు మీరు ఇంతవరకు. చూసారా డైమండ్ ఇచ్చి డైమండ్లో వర్లీ డిజైన్ వచ్చిందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓకేనా. మనకి పైన కింద కూడా జిగ్జాగ్ డిజైన్ లాగా వచ్చిందండి ఇది. అంటే మనకి డైమండ్స్ వచ్చి డైమండ్లో జిగ్జాగ్ వచ్చిందన్నమాట. ఆల్ ఓవర్ శారీ ఇట్లా వచ్చిందండి. మరూన్, డార్క్ మరూన్ అండి. అంతా కూడా ఇలా ప్రింట్, పైన కింద బోర్డర్ అనమాట. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ మరూన్ అండి. మెరూన్ అంటే అదే మెరూనే అవుతుంది ఇది, లేదా మన బర్గండి కలర్ కానీ. ఇగోండి ఇది బ్లౌజ్ పీస్. చాలా మందంగా ఉంటుందండి. అస్సలు మీకు ఏంటంటే బ్లౌజ్ కుట్టించుకోవటం కూడా చాలా ఈజీ అన్నమాట. చాలా చక్కగా ఉంది. 120 థ్రెడ్ కౌంట్ అండి. కట్టుకుంటే చీర చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటుందండి. త్వరగా బుక్ చేసేసుకోండి ఎవరికి కావాలి. 1275 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ 50 రూపీస్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇలా కట్టి ఏంటంటే ఒక వాష్ 2 వాషుల్లో అయిపోయే చీరలు అయితే కాదండి. జాగ్రత్తగా వాడుకుంటే సీజన్లు కట్టుకోవచ్చండి. 2-3 సీజన్స్ కూడా లాగిచ్చేయచ్చు ఒక్కొక్క చేత్తో. సేమ్ అదే డిజైన్లో ఇది ఒకలాంటి ఇది వస్తుందండి. మనకి కొంచెం గంధం కలర్ లాగా ఉందన్నమాట. దానికి మనకి డార్క్ రమ గ్రీన్ వచ్చిందండి. ఇదంతా కూడా వర్లీ ప్రింట్ లోపల. దాంట్లో ఏనుగులు ఉన్నాయి, అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి, అట్లా ఉన్నాయన్నమాట. ఇగోండి పైన కింద కూడా ఇట్లా డైమండ్ డిజైన్ వచ్చింది మరూన్తో. ఇదంతా కూడా మనకి డార్క్ రమ గ్రీన్ అండి. చూసారా ఎంత బాగుందో శారీ. బ్రౌన్ అండి, ఒకలాంటి బ్రౌన్ మీద డిజైన్ అన్నమాట. కిందంతా కూడా మళ్ళీ బోర్డర్లో అమ్మాయి బొమ్మలు ఉన్నాయండి. చూసుకోండి, ఐడిల్స్ ఉన్నాయి. ఓకేనా. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. అన్నీ కూడా 120 థ్రెడ్ కౌంట్ అండి. 44 ఇంచెస్ హైట్ ఉందండి శారీ. 5.5 మీటర్స్ ఫుల్గానండి. ఏంటి అది కూడా మనకి షింకింగ్ అయిపోయిన తర్వాత ఫుల్గా 5.5 మీటర్స్ శారీ అండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి చూసారు ఎంత అందంగా ఉందో. ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడనమాట. ఓకేనా. బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడాను 80 to 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ అండి. 1275 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ అండి ఈచ్ సారీకి. అదర్ దాన్ దిస్ 2 స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి గ్రీన్లో ఒక షేడ్ అవుతుందండి. దానికి డార్క్ నెవీ బ్లూ ఇచ్చాడండి బోర్డరు. పైన కింద ప్లెయిన్ బోర్డర్ అండి. ఇది అసలు యూనిక్ పీసెస్ అండి. ఒక పీస్కి సంబంధం లేదండి. డిజైన్స్ కూడాను మీరు ఎవరి దగ్గర మీరు మళ్ళీ చూడరు. అది ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఎంత బాగుందో చూడండి పళ్ళు. ఓకేనా. అన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అండి. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా. పైన అయితే కానీ డిజైన్ వచ్చింది, కానీ కిందకు వచ్చేటప్పటికి చక్కగా ప్లెయిన్ బోర్డర్ ఇచ్చాడు అనమాట. ఇచ్చి దానిపైన డిజైన్ ఇచ్చాడు. ఇది ఓకేనా. ఓవరాల్ సారీ ఇలా ఉంటుంది. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ నెవీ బ్లూ బ్లౌజ్ అండి. ఇదిగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. కింద బార్డర్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. 80 to 90 సెంటీమీటర్స్ మధ్యన ఉంటుందండి. 43-44 ఇంచెస్ వరకు హైట్ ఉందండి శారీ. కొన్ని అయితే 44 కూడా దాటినాయి, కొన్ని అయితే 43-44 మధ్యన ఉన్నాయన్నమాట. 1275 అండి. 120 థ్రెడ్ కౌంట్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి రెడ్ అండి. రెడ్ అండ్ ఒకలాంటి మనకి కోరా కలర్ అవుతుందండి. రెడ్ అండ్ కోరా కలర్ అనమాట. అసలు డిజైన్ చూడండి, ఏ చీరకు ఆ చీరేనండి డిజైన్. ఇది పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కగా శారీ అంతా కూడా ఇలా డిజైన్, కింద మళ్ళీ ప్లెయిన్ వచ్చిందన్నమాట. చూసారా. ఇది ఓవరాల్ డిజైన్ అండి. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుందండి. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మీకు ఎవరికన్నా కావాలి అని అడిగితే కూడా ఎవరికి ఎక్కడ దొరకదండి. మీరొక్కరే కొనుక్కుంటే మీరొక్కరే కట్టుకుంటారు అన్నమాట. ఈ శారీ మీ ఒక్కరి దగ్గరే ఉంటుంది. ఇది బ్లౌజ్ పీస్ అండి. మనకి లైట్ కోరా కలర్, అదే ఒకలాంటి శనగపిండి కోరా కలిస్తే ఎలా ఉంటుంది అట్లా ఉంది. దానికి కింద రెడ్ బార్డర్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. 1275 ప్లస్ మనకి షిప్పింగ్ అండి.
ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఒకలాంటి ఆరెంజ్లో ఒక షేడ్ అవుతుందండి. ఇది లైట్ మస్టర్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ మిక్సింగ్లో ఉందండి ఇది. మళ్ళీ ఈ డిజైన్ కొత్తగా ఉందండి, ఎంత బాగుందో చూడండి. అసలు పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు అండి, మంచి గ్రీన్తో ఇచ్చాడు. గ్రీన్ మీద ఎంత చక్కటి ప్రింట్ ఇచ్చాడో చూడండి, ఎక్సలెంట్ అండి ప్రింట్. ఇగోండి శారీ అంతా కూడా చక్కటి సన్నటి ఫ్లవర్ అన్నమాట. ఫ్లవర్ వచ్చి అడుగు నుంచి కొమ్మ పైకి వచ్చింది అన్నమాట, అట్లా ఇచ్చాడు. చూసారు ఎంత బాగుందో, ఎక్సలెంట్ అండి. మళ్ళీ ఇక్కడంతా కూడా మళ్ళీ జిగ్జాగ్ డిజైన్ వచ్చింది మధ్యలో. మధ్యలో ఒకటేమో రెండేమో ఇట్లా వచ్చేది ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చినాయండి. మధ్యలో జిగ్జాగ్, దాని మీద డార్క్ కొంచెం ఆరెంజ్తో ఇచ్చాడు. మళ్ళీ ఆ ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు అనమాట. చాలా యూనిక్గా ఉందండి. ఓకేనా, ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. పైన కింద బోర్డర్ వచ్చింది మనకు, చూసుకోండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ గ్రీన్లోనే ఉంటుందండి. వావ్, గ్రీన్లో డాట్స్ ఇచ్చాడు, చాలా బాగుంది చూసారా. దిస్ ఈజ్ బ్లౌజ్, డాట్స్ ఇచ్చి కింద మళ్ళీ బోర్డర్ ఇచ్చాడు అనమాట, ఆరెంజ్ బోర్డర్ ఇచ్చాడు. ఓకేనా, చాలా బాగుందండి, చక్కగా తీసుకోండి. 1275 అండి. 2-3 సీజన్లు కట్టేయచ్చండి సమ్మర్ అయితే. అంటే అఫ్కోర్స్ మనకి ఏంటంటే ఎక్కువగా ఎండాకాలం లాగానే ఉంటుంది త్రూ అవుట్ ఇయర్. హాయి కట్టుకోవచ్చండి శారీస్, ఎక్సలెంట్గా కట్టుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేటప్పటికి డార్క్ ఏంటంటే మరూన్ అండి, బ్లాకిష్ మెరూన్. ఇది కూడా 1275 అండి. దీనికి బ్లౌజ్ విడిగా ఇచ్చాడు. అబ్బా ఎంత బాగుందో చూడండి అసలు. టొమాటో పింక్, టొమాటో రెడ్ అండి ఇది. పళ్ళుకి ఎక్సలెంట్ ఉందండి, ప్రింట్ చూసారు ఎంత అందంగా ఉందో. 120 థ్రెడ్ కౌంట్ అండి ఇది కూడాను. ఇగండి మొత్తం బ్లాక్ ప్రింట్స్ అండి, పైన కింద అట్లా డిజైన్. కింద పైనేమో ఒక 2.5 ఇంచెస్ ఉంటుంది, కింద ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ వరకు బార్డర్ ఇచ్చాడు అనమాట. మధ్యలో అంతా చక్కగా ఫ్లవర్స్, ఒక్కొక్క ఫ్లవర్ ఆకులు ఇచ్చాడు అనమాట. ఇక చూడండి ఎంత బాగుందో, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీని మీదకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఒకలాంటి టొమాటో పింక్తో ఇట్లా ఇచ్చాడు అనమాట. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. 5.5 మీటర్స్, ఫుల్గా 5.5 మీటర్స్ ఉందండి. 43 to 44 ఇంచెస్ హైట్ ఉందండి శారీ. అన్నీ కూడా ఎంత వెయిట్లెస్గా ఉందండి. 120 థ్రెడ్ కౌంట్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి మస్టర్డ్ ఎల్లో అండి, దానికి మనకి లెవెండర్ వైలెట్తో ఇచ్చాడు అనమాట, లెవెండర్ కలర్లో ఇచ్చాడు. ఇది మళ్ళీ కొత్త ప్రింటే, రాదండి ఒకసారి వచ్చిన ప్రింట్ ఇంకోసారి కనపడదు మీకు. ఇగో ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్. అసలు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానీ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ డైలీ ఏంటంటే కాటన్ శారీస్ కట్టేవాళ్ళు అయితే ఎంత చక్కగా కట్టుకోవచ్చండి. అది ఈ శారీస్తో ఏంటంటే కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటారండి కట్టుకున్న వాళ్ళు. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద లెవెండర్ కలర్లో బోర్డర్ వచ్చింది. డిజైన్ కూడా చూసారు ఎంత డీసెంట్గా ఉందో. దిస్ ఈస్ ఓవరాల్ డిజైన్ అండి. ఓకేనా, అట్లాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ మస్టర్డ్ ఎల్లో ఇది ఇచ్చాడు అనమాట బోర్డర్. 1275 అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి పింక్ అండి, ఇది కూడా చాలా బాగుందండి. నేను కూడా ఒక చీర దీంట్లో తీయాలనుకున్నాను అనమాట, ఇంకా తీయలేదు కానీ తీయాలనుకున్నాను. చెక్స్ అండి, మొత్తం కూడా చెక్స్. పింక్కి చూడండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇదంతా కూడా మనకి మన కలంకారీ ప్రింట్ ఏంటి పోచంపల్లి ప్రింట్ లాగా వచ్చింది పళ్ళు. మనకి ఈ డిజైన్ చూసారు ఎంత యూనిక్గా ఉందో. గీతలు మొత్తం ఏం చేశాడంటే ఒక్కొక్క అంటే ఒక 5 ఇంచెస్ వరకు ఇట్లా అడ్డంగా నిలువుగా గీతలతో ఇచ్చాడు. మళ్ళీ మధ్యలో ఒక డిజైన్ ఇచ్చాడు అనమాట, మళ్ళీ గీతలు ఇచ్చాడు. మధ్యలో మళ్ళీ ప్లెయిన్ ఇచ్చాడు, మళ్ళీ బోర్డర్కేమో మళ్ళీ డిజైన్ ఇచ్చి మళ్ళీ గీతలు ఇచ్చాడు అనమాట. చాలా యూనిక్గా చేశాడండి, స్పెషల్గా చేశారనమాట. ఇక చూడండి ఎంత బాగుందో. పళ్ళు పార్ట్, ఫ్రంట్ పార్ట్, పైన కింద గ్రీన్ కలర్ బోర్డర్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుందండి. చాలా పెద్ద చీరలు అండి, 5.5 మీటర్స్ అన్నారు కానీ నాకైతే ఇంక ఎక్కువే ఉంటాయి అనిపిస్తుంది అనమాట. కానీ ఓవరాల్గా షింక్ అయిన తర్వాత 5.5 మీటర్స్ ఉండేటట్టు కట్ చేశారనమాట. ఇది మనకి బ్లౌజ్ పీస్ అవుతుందండి, లైట్ గ్రీన్తో కింద పింక్ బోర్డర్తో ఇచ్చారనమాట. శారీ కాస్ట్ వచ్చి 1275 అండి.
కలర్ గ్యారంటీ, ప్రింట్ గ్యారంటీ, మనకి మెటీరియల్ గ్యారంటీ. అట్లాగే ఇది వచ్చేటప్పటికి డార్క్ వైలెట్ అండి, మంచి వైలెట్ కలర్ అండి. వైలెట్కి పైన కింద గ్రీన్ ఇచ్చాడండి. బా చాలా బాగుందండి. దాంట్లో డిజైన్ మళ్ళీ ఎక్సలెంట్ ఉందండి. చూడండి ఎంత బాగుందో, కొత్తగా ఉన్నాయండి అన్నీ కూడా. పళ్ళు చూసారా ఎంత అందంగా ఉందో. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగో ప్లెయిన్ విత్ బోర్డర్ అండి, చక్కటి గ్రీన్ కలర్లో ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడనమాట బ్లౌజ్. బా అసలండి అంటే ప్రొఫెషనల్స్ కూడా ఎంత చక్కగా కట్టుకోవచ్చోనండి. కాటన్ ఇష్టపడే వాళ్ళు అయితే అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్, మీకు ఎక్కడ దొరకవండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి ఓవరాల్ శారీ అంతా కూడా లైట్ డిజైన్ ఇచ్చి కింద పైన బోర్డర్ ఇచ్చాడు అనమాట. ఇక 120 థ్రెడ్ కౌంట్ అండి, చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి శారీస్. బ్లౌజ్ మాత్రం చాలా మందంగా ఇస్తున్నాడండి, మంచి కాటన్ మీద ఇస్తున్నాడు అనమాట బ్లౌజ్. ఇదిగోండి ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చిందన్నమాట బ్లౌజ్. ఓకేనా. మళ్ళీ పాపం ఇవన్నీ మడత పెట్టడం కూడా చాలా కష్టం అండి, కాటన్ శారీస్ కదా, కానీ ఇప్పటికి తప్పట్లేదు అన్నమాట. అదే ఇది వచ్చేటప్పటికి చక్కటి ఆరెంజ్ కలర్ అండి, ఎంత బాగుందో, లైట్ ఆరెంజ్, కనకాంబరం రంగు అంటాం కదా అది మాట. ఇవన్నీ కూడా 1275 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి 50 రూపీస్ ఈచ్ శారీకి. ఆల్ ఓవర్ ఇండియాకి అయితే 100 రూపీస్ అండి. ప్యూర్ కాటన్స్ అండి, జరీ లేవు, ఇది లేదు, చక్కగానండి. మనకి అన్ని స్టేట్ల వాళ్ళు కూడా చక్కగా తీసుకొని కట్టుకోవచ్చండి. ఇగోండి సమ్మర్కి అయితే స్పెషల్ అని చెప్పచ్చండి. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పట్. ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది, మొత్తం కూడా నిలువు డిజైన్ అనమాట. నిలువుగా గళ్ళు వచ్చి మళ్ళీ మధ్యలో ఇక్కడ ప్రింట్ ఇచ్చాడు అనమాట, బ్లాక్ ప్రింట్స్. పైన కింద కూడా చక్కగా లీఫీ డిజైన్ అనమాట, క్రీపర్స్ అంటే స్ట్రైట్గా వచ్చి దానికి ఆకులు ఇచ్చాడు అటు ఇటు అట్లా. లైట్ గ్రీన్ అండి. ఓకేనా. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ గ్రీన్ వస్తుందండి. ఇది వచ్చి కింద బార్డర్ వస్తుంది ఆరెంజ్. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1275 అండి. 120 థ్రెడ్ కౌంట్ అండి, చక్కగా ఉన్నాయి శారీస్. టక్క 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 బుక్ చేసేసుకోండి కావాల్సిన వాళ్ళు. ఇది వచ్చేటప్పటికండి డార్క్ గ్రే కలర్ అండి, గ్రే కలర్కి అసలు కొత్తగా ఉందండి, బ్రిక్ కలర్తో ఇచ్చాడనమాట. అంటే మన ఇటుక రంగు, దాంట్లో మళ్ళీ రౌండ్ వచ్చి రౌండ్లో మళ్ళీ డిజైన్ వచ్చిందండి, కొత్త డిజైన్. కిందకు వచ్చేటప్పటికి మధ్యలో అంతా పొల్కి డాట్స్ ఇచ్చాడు అనమాట, పెద్ద పెద్ద డాట్స్ వచ్చినాయండి. ఆ తర్వాత కిందకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇదంతా కూడా బ్లాక్ కలర్తో బ్లాక్ ప్రింట్స్. మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి చక్కగా బ్రిక్ కలర్, మస్టర్డ్ ఎల్లో అన్నీ కలిపి ఇచ్చాడు అనమాట. బా పళ్ళు చూడండి ఎంత బాగుందో, ఎక్సలెంట్ అండి. పళ్ళు చూడండి అసలు ఎంత అందంగా ఉందో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓకేనా. వెరీ గుడ్. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, కట్టుకుంటే శారీ ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా. అన్ని పొల్కీ డాట్స్ అండి, డార్క్ కలర్స్ ఇష్టపడేవాళ్ళు చక్కగా తీసుకోవచ్చండి. ఇగోండి ఇది వచ్చేటప్పటికి మనకి బ్రిక్ కలర్తో వచ్చిందండి బ్లౌజ్ కూడా, ప్లెయిన్ విత్ బోర్డర్. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. 120 థ్రెడ్ కౌంట్ అండి, 5.5 మీటర్స్. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. 80 to 90 సెంటీమీటర్స్ మధ్యన బ్లౌజ్ వచ్చింది, అది కూడా పెద్ద పన్నానండి. ఇది వచ్చేటప్పటికి మనకి లివర్ కలర్ అని చెప్పచ్చండి, లివర్ కలర్ అనొచ్చు అన్నమాట దీన్ని. ఎంత బాగుందోనండి అసలు. దానికి మనకి డార్క్ గ్రే కలర్తో ఇచ్చాడనమాట బార్డర్, ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు అండి. తర్వాత పైనేమో ఒక 2.5 ఇంచెస్, కింద ఒక 3 ఇంచెస్ వరకు ఉందండి. అసలు డిజైన్ కానీ యూనిక్ పీస్ అండి, మీరు ఎక్కడ చూసుండ్రు ఈ డిజైన్, ఎక్కడ మార్కెట్లో ఉండదండి. ఇగోండి ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి. అన్నీ కూడా 5.5 మీటర్స్, 80 to 90 సెంటీమీటర్స్ మధ్యన బ్లౌజ్ ఉంటుంది. 120 థ్రెడ్ కౌంట్ అండి. ఇగోండి
దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్. ఎంత బాగుందో చూడండి, డార్క్ బ్లాకిష్ గ్రే, దానికి కింద లివర్ కలర్తో ఇచ్చాడు అనమాట. 1275 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. కట్టుకుంటే కానీ చీర అందం తెలియదండి. కాటన్ శారీస్ ఎప్పుడు కడితేనే అందంగా ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి బ్రౌన్ అండి, ఒకలాంటి మట్టి కలర్, ఎర్త్ కలర్ అంటాం కదా అది అన్నమాట. అసలు కలర్ కాంబినేషన్స్ అదిరిపోయినాయండి. నాకు మెయిన్ నేను ఇంప్రెస్ అయిపోయింది కూడా ఈ డిజైన్స్ కింద కలర్ కాంబినేషన్స్ చూసానండి. చాలా బాగా యూనిక్ పీసెస్ తీసుకొస్తున్నారు అనమాట. ఎంత బాగుందో చూడండి అసలు ఇది. ఇదంతా కూడా లైట్గా జింకలు కనపడుతున్నాయి పళ్ళులో. ఇగండి ఇది పళ్ళు పార్ట్. ఓకేనా, డైమండ్స్ వచ్చి డైమండ్ డిజైన్లో చక్కగా మనకి ఇది వచ్చింది అన్నమాట, లీఫీ డిజైన్ ఇచ్చారు. మనకి పళ్ళులో కూడా అక్కడ ఏంటి మన ఈ కలర్ మీద కూడా, అంటే మన మట్టి కలర్ రంగు మీద కూడా ఎల్లో కలర్తో, మస్టర్డ్ ఎల్లోతో జింకలు ఇచ్చాడు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, అంటే డోరియల్ లాగా వచ్చినాయి అన్నమాట. శారీ అంతా కాదండి, పళ్ళు వరకే ఇచ్చాడు అట్లా. శారీ మొత్తం ఇట్లా ఉందండి. ఇది శారీ, ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా వస్తుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఆ రకంగా ఉంటుందండి. 43 to 44 ఇంచెస్ హైట్ ఉందండి మనకి. 80 to 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ అండి. ఇదిగోండి బ్లౌజ్ పీస్, ఎంత మందంగా చక్కగా ఇచ్చాడు చూడండి బ్లౌజ్. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. చాలా బాగుందండి, యూనిక్ డిజైన్స్ అండి, డీసెంట్ అండి, డిగ్నిఫైడ్ డిజైన్స్ అండి. 1275 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి గ్రే కలర్ అండి, ఎంత బాగుందోనండి. గ్రే కలర్కి ఒకలాంటి బ్రౌన్ అండి, బ్రౌన్తో పళ్ళు ఇచ్చాడు. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, ఎక్సలెంట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1275 అండి. మీకు బ్లౌజు ఇదిగోండి, దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్, ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడు అనమాట. 1275 అండి. 120 థ్రెడ్ కౌంట్ అండి. నేను అసలు 100, 80 ఆ థ్రెడ్ కౌంట్స్ తీసుకోదలుచుకోలేదండి. కొంచెం మందంగా ఉంటాయి, అవి అయితే మనం 1000కి అట్లా కూడా ఇచ్చేయచ్చమాట. మనకి ఎక్కువ ఎంత ఖరీదు పెట్టగలిగితే అంత మంచి మెటీరియల్ దొరుకుతుందండి కాటన్లో. అందుకే నేను అన్ని 120 థ్రెడ్ కౌంట్ మీద తీసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న చీరల జోలికి వెళ్ళదలుచుకోలేదు నేను. నాకేంటంటే డ్యూరబిలిటీ ఉండాలండి. మనం ఒక సీజన్ కాదు, కడితే ఒక సంవత్సరం అంతా కట్టినా బాగుండేటట్టు ఉండాలి. కలర్ పోకూడదు, మనకి కలర్ గ్యారంటీ ఉండాలి, ప్రింట్ గ్యారంటీ ఉండాలి, షింక్ అవ్వకూడదు, ఇవన్నీ చూసుకుంటాను అనమాట నేను. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అసలు. ఇది డార్క్ మన ఏంటంటే రమా గ్రీన్ కూడా కాదు, గ్రీన్ అండి. గ్రీన్లోనే డార్క్ గ్రీన్ అనమాట, ఆలివ్ గ్రీన్లోనే ఒక షేడ్ అవుతుంది ఇది. దానికి కొంచెం మనకి మెంతి అంటే మన మెంతుల కలర్ అంటాం కదా, ఆ కలర్ ఇచ్చి దాంతో అమ్మాయి బొమ్మలతో ఐడిల్ ఇచ్చాడనమాట పళ్ళుకి. ఓకేనా, ఇదిగోండి చాలా బాగుందండి. మధ్యలో అంటే మళ్ళీ వెర్లీ ప్రింట్ లాగా ఇచ్చాడనమాట, ఏనుగులు ఉన్నాయి, చిన్న చిన్న ఐడిల్స్ అనమాట. ఒక బ్లాక్ ఏమో ప్లెయిన్ ఇచ్చాడు, మధ్యలోనేమో మళ్ళీ డిజైన్ ఇచ్చాడు, మళ్ళీ మధ్యలో ప్లెయిన్ ఇచ్చాడు, మళ్ళీ డిజైన్ ఇచ్చాడు అనమాట. అట్లా తీసుకొచ్చారు. ఇది ఆ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. కింద బార్డర్ ఉంది, పైన బార్డర్ ఉంది. ఇదిగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ బ్లౌజ్, ప్లెయిన్ విత్ బార్డర్ ఉంటుందండి బ్లౌజ్. ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ కూడా 80 to 90 సెంటీమీటర్స్ అండి. ఎంత హెల్దీ పర్సన్స్ కూడా బ్లౌజ్ సరిపోతుందండి చక్కగా. తర్వాత వచ్చేటప్పటికి డార్క్ వైలెట్ కలర్ అండి. యూనిక్ కలెక్షన్స్ అండి ఇవన్నీ, ఎక్కడ కూడా దొరకవు మీకు. ఇది పళ్ళు పార్ట్, ఎంత బాగుందో చూసారా. వైలెట్ గ్రీన్లో ఒక షేడ్ అండి, ఇది గ్రీన్లో ఒక షేడ్ అవుతుంది అన్నమాట. ఇట్లా ఇచ్చాడు బట్ బ్లాక్స్గా, ఒక వైలెట్ ఒక గ్రీన్, మళ్ళీ దాని మీద డిజైన్.
మళ్ళీ క్రీపర్ డిజైన్ కూడా వచ్చింది గ్రీన్తో. దిస్ ఇస్ వైలెట్. అది పళ్ళు పార్ట్ అండి అది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సన్న డిజైన్తో పార్టిషన్ ఇచ్చాడు అనమాట. పైన కింద బోర్డర్ వచ్చింది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా కూడా ఈ రకంగా ఉంటుందండి. మొత్తం శారీ ఇలా ఉంటుంది టోటల్. ఓకేనా. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి డార్క్ వైలెట్ ఇచ్చాడండి. వైలెట్ విత్ గ్రీన్ కలర్తో బోర్డర్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. 120 థ్రెడ్ కౌంట్ అండి. 5.5 మీటర్స్ అండి. 5.5 మీటర్స్ శారీ. 80 to 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ అండి. 43 to 44 ఇంచెస్ హైట్ ఉంటుంది శారీ. ఇగోండి ఇది చూడండి ఎంత బాగుందో. నేవీ బ్లూకి ఒకలాంటి ఆరెంజ్, మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్లో ఉన్న కలర్ అండి ఇది. ఎంత బాగుందో చూడండి, ఎంత యూనిక్ పీసో చూడండి. ఇగోండి ఇది పళ్ళు పార్ట్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. బ్లౌజ్ లోపల ఉంది, జారిపోతుంది. ఇగోండి పళ్ళు ఎంత బాగుందో చూసారా. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. అసలు ఆ కలర్ మిక్సింగ్ చూడండి, కలర్ కాంబినేషన్స్ చూడండి. కిందకు వచ్చేటప్పటికి బోర్డర్ ఇచ్చాడు. పైన చిన్న బోర్డర్ అనమాట. పైన పద్మాల్లాగా చిన్న బోర్డర్ ఇచ్చాడు. బ్లూ అండ్ ఒకలాంటి ఆరెంజ్ అవుతుంది అనమాట. మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ లాగా ఉంది. అది చూడండి. ఓకేనా. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ అంతా ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్. ఎంత బాగుందో చూసారా. చాలా చక్కగా ఉందండి బ్లౌజ్ కూడాను. విత్ బోర్డర్తో ఇచ్చాడు అనమాట. నేవీ బ్లూ బోర్డర్తో ఇచ్చాడు. 120 థ్రెడ్ కౌంట్ అండి. 5.5 మీటర్స్, 80 to 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్, 43 to 44 ఇంచెస్ శారీ హైట్ ఉంటుందండి. 1275 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి వైలెట్ కలర్ అండి. వైలెట్కి మస్టర్డ్ ఎల్లోతో ఇచ్చాడు. అసలు అదిరిపోయిందండి కలర్ కాంబినేషన్. ఎక్సలెంట్. బా ఎంత బాగుందో చూడండి అసలు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. డిజైన్ కూడా కొత్తగా ఉందండి. ఇది పైన కింద బార్డర్తో ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు చూపిస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొత్త డిజైన్స్, ఎప్పుడు చూసే డిజైన్స్ కాదు, ఎవరి దగ్గర దొరికే డిజైన్స్ కాదు. అందుకు నాకు కూడా ఐ ఫీల్ మై సెల్ఫ్ ప్రౌడ్ అండి. నిజంగా చెప్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఎంత మంచి చీరలు మీకు చూపించగలుగుతున్నాను కదా అని. ఇదిగోండి దిస్ ఇస్ ఓవరాల్ శారీ అండి. చాలా చక్కగా ఉన్నాయి చూడండి. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లోలోనే ఉంటుందండి. ఎల్లో విత్ కింద వైలెట్ బార్డర్ అండి. ఈ బార్డర్ ఏమి ఇచ్చాడో అదే ఇచ్చాడు అన్నమాట బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1275 అండి. 120 థ్రెడ్ కౌంట్ అండి. తర్వాత ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి గ్రే కలర్ అండి. బ్లూయిష్ గ్రే, దానికి ఆరెంజ్తో ఇచ్చాడు అన్నమాట. ఒకలాంటి ఆరెంజ్ అండి. ఇది కూడా ఆరెంజ్ అంటే ప్యూర్ ఆరెంజ్ కూడా కాదు, కొంచెం పీచ్ అండ్ ఆరెంజ్ కలిస్తే ఎట్లా ఉందో అట్లా ఉందన్నమాట. అసలు పళ్ళు చూసారా ఎంత కొత్తగా ఉందో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పైన కింద బార్డర్ ఉందండి. బ్లాక్స్ ఇచ్చి బ్లాక్స్లో కింద పైనేమో ఇట్లా మనకి లైన్స్ ఇచ్చాడు బార్డరు. కిందకు వచ్చేటప్పటికి మీకు చక్క బ్లాక్స్ ఇచ్చి బ్లాక్లో ప్రింట్ ఇచ్చాడు అన్నమాట. గ్రే కలర్లో శారీ అంతా కూడా చక్కగా బ్లాక్ ప్రింట్స్ ఇస్తారన్నమాట. అంటే మన మస్టర్డ్ ఎల్లో విత్ ఆరెంజ్ కలిసినట్టు ఉందన్నమాట దీంట్లో. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కొత్త కలెక్షన్స్ అండి. చక్కగా టక తీసేసుకోవాలి మీరు. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. 1275 అండి. 5.5 మీటర్స్ శారీ, 1/2 మీటర్ బై 80 to 90 సెంటీమీటర్స్ బ్లౌజు, 43 to 44 ఇంచెస్ హైటు, 120 థ్రెడ్ కౌంట్. ఇవండి శారీస్లో ఉన్న స్పెషల్. ఇది బ్లౌజ్ పీస్. చూసారు ఎంత పెద్దగా ఉందో బ్లౌజ్ పీస్ కూడా. అయిపోయినాయండి కాటన్ శారీస్ ఇక్కడితో అయిపోయినాయండి. తర్వాత మళ్ళీ మిగతా మంచి ఎపిసోడ్స్ మళ్ళీ మనం కలుసుకుందామండి. చాలా మంచి కలెక్షన్స్ తీసుకొస్తున్నామండి. దయచేసి అందరూ కూడా లైక్స్ ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్ నెంబరు నాకు
దాంట్లో పెట్టండి, వాట్సాప్లో పెట్టండి. దాన్ని బట్టి మీరు ఇచ్చే ఎంతమంది ఫాలో అవుతున్నారు చూసి అంటే అంటే మంత్లో ఎన్ని లైక్స్ ఇవ్వగలుగుతున్నారు అనేది చూసుకొని దాన్ని బట్టి మేము గిఫ్ట్లు కూడా అరేంజ్ చేస్తున్నామండి. అలాగే మా దగ్గర ఎప్పుడు పర్చేస్ చేసే వాళ్ళకి, అంటే ఎక్కువగా మాకు బిజినెస్ ఇచ్చే వాళ్ళకి మేము మాకు మేము ఇవ్వగలిగినంత స్మాల్ గిఫ్ట్స్ మేము కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అన్నమాట. అది కూడా మీరిచ్చే ఎంకరేజ్మెంట్ని. ఓకేనండి. అట్లా మేము మా బిజినెస్ని మేము కూడా అలా డెవలప్ చేసుకుందాం చూస్తున్నాం. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో నేను చేయగలిగింది నేను చేస్తున్నానండి. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి 50 రూపీస్, మనకి 2 స్టేట్స్ కూడా 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ ఈచ్ సారీకి. ఓకేనండి. నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్, నో సిఓడి ఆప్షన్ అండి. అవన్నీ గుర్తుపెట్టుకోండి. అట్లాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వెంటనే వాట్సాప్లో పెట్టండి. మీరు ఏంటంటే కొనేవాళ్ళకి ప్రైజ్ ఉంటుంది, ఎవ్రీడే లైక్ ఇచ్చే వాళ్ళకి కూడా ఒక గిఫ్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అన్నీ కూడా. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.